ఏంది పరిస్థితి ఎట్లున్నదంతా అంతా మంచిగానే ఉన్న తులసి పొద్దుగాలే ఇడ్లీలు తిన్నా తర్వాత మొత్తం అంతా చాయ్ తాగినా రాత్రి మిగిలిపోయిన ఈ పూరీలు ఉంటే గవి ఉడక తిన్న తులసి తర్వాత సావుకారు దుకాణాలకు పోయి గడికెళ్ళి చాక్లెట్లు తీసుకొని సప్పరిచ్చిన తులసి దౌడ మీద నుంచి జడితే దౌడ పనులు రాలాలా ఏమనుకున్నావు నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావు ఇంకేంది పరిస్థితి ఏంటంటే నా పరిస్థితి మొత్తం చెప్పిన ఇంకా చెప్పకపోయినావు పొద్దుగాలనే లేచిన బర్రెపెండ తీసిన పాలు పిండినా అని అన్ని చెప్పు మరి ఏం చెప్పాలి అరే వారి నిన్ననే ఎలక్షన్లు జరిగినాయి కదా ఎవరు గెలుస్తారని అడుగుతున్నా మరిగా ముచ్చట ముందే చక్కగా చెప్పచ్చు కదా నిన్న చంద్రబాబు సారే గెలుస్తాడు చంద్రబాబు సారా ఎందుకురా చంద్రం సారా మహిళలు పసుపు కుంకుమ ఓటేసిర్రు వికలాంగులు పింఛన్లను ఓటేసిర్రు ఇక చదువుకున్న పురాలను నిరుద్యోగ భృతాన్ని ఓటేసిర్రు ఇట్లా అందరూ సార్కే ఓటేసిర్రు అయితే జగన్ సార్ మళ్ళా ఓడిపోయినట్టేనా దిమాగ్ తక్కువదానా ఎవరన్నారు జగన్ సార్ ఓడిపోతున్నాని జగన్ సార్ కూడా గెలుస్తాడు ఇద్దరు ఎట్లా గెలుస్తారు రంగా నన్ను కన్ఫ్యూజ్ అయ్యకు అవు మళ్ళా ప్రత్యేక హోదా గురించి సారే మస్తు మాట్లాడుతుండు కనుక సార్కే ఓట్లేస్తారు మళ్ళీ సర్కార్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఎత్తారు ఫ్యాన్ గుర్తుకి గెలుతుంది ఈ కథ మంచిగానే ఉన్నది పోయి నిన్ను అడిగిన చూసినావా నాది బుద్ధి తక్కువ లేదు నిజం నేను చెప్పేది నా చెవుల పువ్వులకి ఇట్లా పెడుతున్నావా మరి నువ్వు నా చెవుల పువ్వులు పెడుతుంది అడిగినావా ప్రశ్న ఏవిఎంలనే ఉండే నేతల జాతకాలన్నీ మరి నాకెట్లా తెలుస్తాయి పోటీ చేసిన వాళ్ళు మంది మత్తు రకాలుగా మాట్లాడుకుంటారు అవన్నీ నియమైతే ఏపీలో ఎలక్షన్లు అయిపోయినాయి ఇక ఎవ్వరు గెలుస్తారు ఏ పార్టీ సర్కార్ వస్తుందనే ముచ్చట్లే నడుస్తున్నాయి ముగ్గురు ముసలోళ్ళు కూర్చున్న దగ్గర మొదలు పెడితే బుడ్డ పురాణాలు కూడా దాని గురించే మాట్లాడుకుంటారు ఎక్కడ ఎట్లా ఓటింగ్ జరిగింది ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నదన్న దాని మీద ఎవరి అంచనాలు గాళ్ళకున్నాయి కానీ మొత్తం మీద చూసుకుంటేనైతే ఇప్పటి వరకు జరిగిన సమీకరణాలు మాకే అనుకూలంగా ఉన్నాయంటే మాకే అనుకూలంగా ఉన్నాయని అన్ని పార్టీలు అంటుండ్రు పోలింగ్ శాతం 80కి ఏరుకున్నాడు తమకే కలిసొత్తదని టీడీపీ తమకే కలిసొత్తదని ఫ్యాన్ పార్టీలు ఎవ్వలిది మా వాళ్ళు వ్యక్తం చేస్తుర్రు అటు జనసేన పార్టీలు కూడా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని వారు చెప్తాండ్రు గత 5 ఏళ్లలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని గందుకే ఇంకోసారి అండగా నిలిచేందుకు జనం మోటేసేందుకు ముందుకొచ్చిరని పసుపు పార్టీలు అంచనా వేస్తుండ్రు గంతేకాదు మహిళలు పింఛన్ పెంపు మీద వృద్ధులు సంతృప్తిగా ఉన్నారు అమరావతి అభివృద్ధి పోలవరం పనుల పురోగతి ఇవన్నీ మమ్మల్ని ఎట్లా చేసినా గెలిపిస్తాయని సైకిల్ పార్టీలు చెప్తాండ్రు ఈవీఎంలు చక్కగా పనిచేయకపోయినా కూడా మేమే గెలుస్తామంటాండ్రు చంద్రం సార్ బ్యాచ్ ఇక ఫ్యాన్ గుర్తోళ్ళు గీల లెక్కలు గీలు చెప్తాండ్రు పోలింగ్ మంచిగా పెరిగింది ఇది మాకే కలిసొత్తదని అంటాండ్రు ప్రత్యేక హోదా మాతోనే వస్తుందని జనాలు భావిస్తుండ్రు జగన్ పాదయాత్ర కూడా చాలా కలిసొత్తదని లెక్కలేస్తుండ్రు ఇవన్నీ పక్కన పెడితే సర్కారు మీద ఉన్న కోపం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేపిచ్చిందని అనుకుంటాండ్రు ఇక జనసేన పార్టీలు గాళ్ళ ధీమా గాలు వ్యక్తం చేస్తుర్రు సమాజంలో మేము రావాలనుకుంటున్న మార్పును జనాలు గుర్తించిండ్రు జనసేనతోనే మార్పు వస్తుందని భావిస్తాండ్రు కనుక జనాలు మాకే అనుకూలంగా ఉన్నారని గా పార్టీలు చెప్తాండ్రు ఇట్లా ఏపీల ప్రధాన పార్టీలైన ఈ 3 పార్టీలు గెలుపు మీద ఎవరి ధీమా వాళ్ళే వ్యక్తం చేస్తాండ్రు మరి మే 23న తేలుతుంది ఎవరి లెక్కలు రైటో ఎవరి అంచనాలు తప్పో For more updates, please subscribe 99 TV Telugu.